ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కంపోజ్ చేసేటప్పుడు లిరికల్ గా కంపోజ్ చేస్తాను. నాకు అక్కడ నుండి వచ్చింది నాకు అది నాలెడ్జ్. ఓకే. మా గురుగారి దగ్గర నుండే ఎన్ని పాటలు నేను ఓపెనింగ్ లిరిక్ తో చేసేవాడిని కంపోజింగ్. ఓకే. ట్యూన్ ఇచ్చేటప్పుడు ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఒక లిరిక్ పాడేవాడిని నేను ప్రతి పాటకి. ఇప్పుడు ఇందిర మందిర సుందర కర తత్తర తత్తర ఇలా చేస్తాను ట్యూన్. ఓపెనింగ్ వర్డ్ ఇచ్చేస్తాను. ఓకే. అది సౌండింగ్ కావాలి. అది అక్కడ నుండి వచ్చింది గురుగారి దగ్గర. ఆ సౌండింగ్ అంటే ఆ కట్టింగ్స్ కొత్తగా ఉండాలి, వినేవాళ్ళు కొత్తగా ఫ్రెష్గా ఉండాలి. ఆ తాపత్రయం అనమాట కంపోజ్ చేసేటప్పుడు. ఓకే. అందులో ఈవెన్ వేటూరు గారు కూడా నేను ఏమయ్యా ఎందుకయ్యా నువ్వు ఓపెనింగ్ పాడుతావు ఆయన తిట్టేవాడు నేను పట్టుకొని. గురుగారు లేదు గురుగారు వాళ్ళకి కొంచెం ఐడెంటిఫికేషన్ కోసం సరే నువ్వు పాడేవని అది బాగుందని అదే అడుగుతున్నారు, ఇప్పుడు నేను దాన్ని ఫాలో అవ్వాలి నేను అని తిట్టేవాడు నేను పట్టుకొని. అల్టిమేట్ మనకి సాంగ్ రీచ్ అవ్వాలి. అవునులేండి. ఇప్పుడు నర్మదా నది తీరంలో తానని నన్న అంటాను, దాన్ని గురుగారు ఫర్దర్గా యాడ్ చేస్తాను. అవును. అంటే నాకు ఆ నర్మదా నది నేను చిన్నప్పుడు ఎప్పుడో చదివాను, దాన్ని అలా తీసుకుందాం. పాట ఎత్తుకడ క్యాచ్గా ఉండాలి, డిఫరెంట్గా ఉండాలి. అలాగే చాలా పాటలు. ఇప్పుడు అంజనీ పుత్రుడా వీరాది వీరుడా సూర్యుడా అది కంప్లీట్ లిరిక్ నాదే. అది చూడటంతో పాటు అలా పుట్టింది అది. అవునా? కంప్లీట్ ఆ పల్లవంతా నాదే. సూర్యుడా ధీరుడా నీ మీద నాకు యాహో యాహ అంతవరకు ఇంకా అక్కడి నుంచి తర్వాత గురుగారు ఫిల్ చేసి అదేలేండి. అంటే పాట పాపులర్ అవ్వాలి, క్యాచ్కి హిట్ అవ్వాలి, ఇన్స్టెంట్గా ఎక్కిపోవాలి అంతే. అది ఆ ధ్యాసలో ఉండేవాడు నేను, ఆ ట్యూన్లలోనే ఉండేవాడు నేను ప్రతి పాట. ఎందుకంటే నెంబర్ ఆఫ్ సినిమాలు చేస్తుండేవాడు. అవును. చాలా ఒక ఫ్యాక్టరీలో జరిగేది నాది, రాజ్కోటిగా కానీ ఒక ఫ్యాక్టరీలో జరుగుతున్నప్పుడు మాకు ప్రతి పాట హిట్ చేయాలి, లేకపోతే మేము అవుట్డేట్ అయిపోతాం, మనం తీసి పారేస్తారు మమ్మల్ని. అవును సార్. ఇండస్ట్రీలో ఎవరి మీద మమకరాలు ప్రేమలు ఏమి ఉండవు, ఓన్లీ సక్సెస్ వర్క్స్ చేయాలి. అలాగా నేను రాజ్ ప్రతి పాట సినిమా 6 పాటలు ఉంటే 6 పాటలు హిట్ చేయాలని చేసేవాడు. అవునండి. అందులో 4 పాటలు డెఫినెట్గా రీచ్ అయ్యాయి. ఎందుకంటే నేను ఒక్కొక్కసారి 5, 6 కూడా రీచ్ అయిపోతాయి. మీ సినిమాలో 6 పాటలు హిట్ లైన్ సినిమాలు చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఇప్పుడు హలో బ్రదర్ కానీ, మేస్త్రి కానీ, అన్ని ఇప్పుడు కొదమసింహం కానీ, లేకపోతే ఇప్పుడు మన అల్లుడా మజాక కానీ. ఏంటి ఆ పాటలన్నీ అప్పుడు ఆ రోజు అని అంటే అంత కాన్సన్ట్రేటెడ్, అంత పగడ్బందీగా వర్క్ చేసేవాడు ఒక్కొక్క పాటని. ముఖ్యంగా ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకుంటాను. ఇప్పుడు మెగాస్టార్ అంటే ఫ్యాన్స్, బాలకృష్ణ అయితే ఫ్యాన్స్, వాళ్ళకి ఎలా కావాలి ఫస్ట్ ఆ కార్నర్ ఉంటుంది ఫస్ట్, ఆ తర్వాత మిగతా అందరికీ, తర్వాత మ్యూజికల్గా నేనేం చేయాలి. ఓకే. ఇన్ని రకాల మిక్సెస్ చేసేవాడు ఒక పాటని. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ నుంచి నాకు స్ఫురించింది ఇప్పుడే. అదేంటంటే మీరు వచ్చిందా ఒక ఎస్ రాజేశ్వరరావు గారిది ఒక వాషన్ ఆఫ్ మెలోడీ, వాషన్ కెరటాలే, ఒక్కొక్క పాట ఒక్కొక్క కెరటం అయింది. మీరేమో శుశ్రూష చేసి ట్రైనింగ్ అయిన క్యాంపు చక్రవర్తి గారిది అవుట్ అండ్ అవుట్ మాస్ అండి. మీకు ఎప్పుడైనా అనిపించిందా మీరు డైరెక్ట్గా మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత నాన్నగారి తాలూకు మెలోడీ నేను రిప్రజెంట్ చేయలేకపోతున్నాను? అది అనిపించేది నాకు. కానీ అప్పుడు ట్రెండ్స్ మటుకు కొంచెం ఓల్డీకి వెళ్తే మటుకు నేను అవుట్డేట్ చేసేస్తారు. ఓకే. అది చాలా డేంజరస్. ఇప్పుడు నాన్నగారు బ్లడ్, నాన్నగారు కంపోజ్ నాకెందుకు రాదు కదా, మరి ఆయన పక్కనే చేయగలను, ఆ కెపాసిటీ ఉంది నాకు. ఎస్ సార్. కానీ ఆ రూట్కి వెళ్ళేవాడిని కాదు నేను. ఎందుకు అన్నయ్య చేసేవాడు, మా వాసురావు ఉన్నాడు, ఆయన చేసేవాడు, నాన్నగారి స్టైల్ బాగా చేసేవాడు. నేను ఎందుకంటే కొంచెం కమర్షియల్గా వచ్చేసి అటు వెళ్ళకూడదు, మన స్టైల్లోనే మనం వెళ్ళాలి అని నా కలెక్షన్స్, నా మ్యూజిక్స్ నేను విని నాకుంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాను. ఎస్. అప్పుడు అడిగారు ఎవడు వీడు అంటే ఇలా రాజేశ్వర గారు కొడుకు. అంతవరకు తెలియదు ఎవరికి, ఎక్కువ మ్యాక్సిమం తెలియదు. అదే చక్రవర్తి గారు లాంటి వాళ్ళు ఇండస్ట్రీ వరకు తెలిసి ఉంటుంది, కానీ బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇప్పటికి కూడా కొంతమందికి ఇప్పటికీ రాజేశ్వర గారు అబ్బాయా అంటారు నన్ను. ఓకే. అంటే అది ఆ ట్రాక్ నాకు నచ్చదు, మనకు ఓన్గా రావాలి, మనం నిలబడాలి. అలాగే రాజు నేను కూడా రాజు గారు ఎప్పుడు ఏ పాయింట్లో కనెక్ట్ అయ్యారండి మీకు? నాకు గురుగారు చక్రవర్తి గారి దగ్గర. అంతేనా? రాజు యాక్చువల్లీ మా పెదనాన్న గారి దగ్గర, హనుమంతరావు గారి దగ్గరను, నాన్నగారి దగ్గర, పెండ్యాల గారి దగ్గర అసిస్టెంట్గా ఉండేవాడు, నోటేషన్స్ రాసేవాడు తను. ఓకే. అటువంటిది అటు నాన్నగారికి వర్క్ తగ్గిపోయింది, టోటల్గా సుశల దక్షిణామూర్తి గారు అందరితో వర్క్ చేసేవాడు.
నోటేషన్ రాసేవాడు. అవును. తగ్గిపోయేసరికి అప్పుడు మా అన్నయ్య వాళ్ళకి అంటే రాజుని చూసి రాజును చక్రవర్తి గారికి చెప్పి మా వాసు చక్రవర్తి గారికి చెప్పి రాజుని కూడా జాయిన్ చేసుకుంటే బాగుంటుంది కదా, చక్రవర్తి గారి ఫ్యాక్టరీలో జరుగుతుంది కదా, ఏసే పెట్టేసుకుందాం అన్నాడు, హెల్ప్గా ఉంటాడు కదా అని. అలా రాజు జాయిన్ అయ్యాడు చక్రవర్తి గారి దగ్గర. అదే అప్పటికి టీవీ రాజు నేను ఆల్రెడీ 5 years నేను అప్పటికే. ఓకే, రాజు లాస్ట్లో లేటర్ ఆన్ జాయిన్ అవుతా. అక్కడ మేము ఇద్దరు ప్యాచప్ అయ్యాం. మా ఇద్దరు టేస్ట్ ఒకటే. ఎక్కువ ఈ హాలీవుడ్ స్కోర్స్ అని ఈ ఎక్కువగా వాటి గురించి డిస్కస్ చేసేవాడు నేను వాడు. ఓకే. కొంచెం మ్యూజిక్ని ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని ఈ గ్యాప్ టైంలో వర్క్ చేసేవాళ్ళం. అది మాకు ఇద్దరు ప్యాచప్ అయ్యారు. ఓకే. అవి చక్రవర్తి గారికి చాలా సినిమాలు మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేవాళ్ళం, పాటలకి బ్యాక్గ్రౌండ్స్ చేసేవాళ్ళం. నేను గురుగారు ఇచ్చి ఎంకరేజ్ చేసేవాడు మమ్మల్ని. అదే మీకు ఫ్రీ లిబర్టీ ఇచ్చాడు. బాగా నమ్మకం మా మీద, నమ్మకం. కుర్రాళ్ళు బాగా ఇదే చేస్తాను. ఆయన ట్రైనింగే, ఆయన స్టైల్ ఉంటూ కొంచెం ఎలక్ట్రానిక్. అప్పుడు ఆ రోజుల్లో ఎలక్ట్రానిక్స్ వచ్చింది కొత్తగా దాన్ని స్టడీ చేశాను. నేనైతే ఫుల్ దిగిపోయాను ఎలక్ట్రానిక్లో. ఈ సింథసైజర్స్, ఎలక్ట్రానిక్ బీట్స్ అని వచ్చేది, కొత్త ఎలక్ట్రానిక్ డ్రమ్స్ అన్ని. అప్పట్లో ఎలక్ట్రానిక్ డ్రమ్స్ వచ్చినాయి కొత్తగా. ఓకే. ఈ కుర్బానీ సినిమాలో వచ్చిందా టూ సిండ్రమ్ అంటారు. అటువంటి డ్రమ్స్ ఈ క్యారేజీ లాగా ఉంటాయి, టిఫిన్ క్యారేజీ లాగా. వాటిల్లో కొన్ని టోన్స్ ఉండేది అనమాట. అటువంటి వచ్చే కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసరికి నేను స్టడీ చేసా వాటిని. ఓకే. అది నాకు హెల్ప్ అయింది. ఫ్యూచర్లో నేను కంపోజర్ అయిన తర్వాత, నేను రాజ్ అయిన తర్వాత నాకు చాలా హెల్ప్ అయింది. ఓకే. అంటే అంతవరకు మీరు తెచ్చే వరకు ఎలక్ట్రానిక్స్ అన్నది ఎవరు ఉంది కానీ దాన్ని ప్రాపర్గా ఎవరు యూజ్ చేయడం రాలేదు ఎవరికి. ఉంది. చక్రవర్తి గారు అన్ని మూగ్ సింథసైజర్ అని, కాంబో ఆర్గన్ అని, ఇంకా ఏఆర్పి సింథసైజర్ చాలా ఉన్నాయి, కానీ దాన్ని ప్రాపర్గా వాడే విధానం తెలియదు. ఈయన ఒక స్టైల్ చక్రవర్తి మనం చెప్పినా కూడా కొన్ని లేదురా ఆయన భయపడేవాడు. ఆయన ఎంతసేపు మైక్ సెట్లో వినపడేది ఆయన పాట అలా ఉంటుంది. కమర్షియల్ కదా. మేము కొన్ని బేస్ గీసి పెట్టి సింథసైజర్స్లో పడితే ఎక్కువ బేస్ అయిపోతుంది వద్దురా, మనం కొంచెం హై రేంజ్ చేసి అలాగా. ఆయనకి ఒక ఫేవరెట్ టోన్స్ ఉన్నాయి ఎలక్ట్రానిక్స్, కొన్ని టాంప్లెట్స్ సెట్ చేసుకుని అదే టోన్ వాడేవాడు. కొంచెం అవుట్ ఆఫ్ ది వేలతో భయపడేవాడు ఆయన. అది మాకు అడ్వాంటేజ్, మేము తీసుకున్నాం దాన్ని. బేస్ అంతా మైకేల్ జాక్సన్ వాటిలతో వచ్చేది సింత్ బేస్ అంతా, వాటిని పట్టుకున్నాం మేము. కరెక్ట్గా మేము వచ్చేసరికి బ్రేక్ డ్యాన్స్ స్టార్ట్ అయింది అప్పుడు యుగం. అదే బ్రేక్ డ్యాన్స్ సాంగ్స్ అక్కడ మేము పట్టుకున్నాం ఆ గ్రిప్. మీరు పసివాడి ప్రాణానికి పనిచేశారా? అది పసివాడి ప్రాణం చేయాలి. అప్పుడు మేము మ్యూజిక్ డైరెక్టర్స్ అయిపోయాం. అప్పటికి అయిపోయారు. అప్పుడు గురుగారు పసివాడి ప్రాణంలో బ్రేక్ డ్యాన్స్ ఒకటి చేశాడు. అవును. అది ఇప్పుడు మా లిస్ట్లో పడిపోయింది ఆ పాట. అది మేము రాజ్కోట్ చేసాం అనుకుంటారు అందరూ. అంటే మీ పాకెట్లోనే ఉంటుంది, అలా ఉంటుంది ఆ పాట. సో చక్రవర్తి గారి పాకెట్ కాదు. బ్రేక్ డాన్స్ ఫస్ట్ టైం చిరంజీవి గారికి పచ్చివాడి ప్రాణంలో చేశారు. అక్కడ నుండి మేము ఆ ట్రెండ్ పట్టుకొని ఎముడుకు మూడులో మ్యాక్సిమం మేము యూజ్ చేసాం ఆ బ్రేక్ టెక్నిక్. అదేలేండి. ఎముడుకు మూడు చిరంజీవి గారితో ఫస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ అనమాట. సెన్సేషనల్ ట్రెండ్ సెట్టింగ్ మ్యూజిక్ ఎముడికి మూడు. ఆల్ సాంగ్స్ సెన్సేషనల్ హిట్. అవునండి. అవును. అందం హిందోళం కానీ, వానజల్లు ఇవన్నీ బాగా ఛాలెంజింగ్గా చేసాం. నేను రాజ్ కూర్చొని అసలు కొట్టి దెబ్బకి అసలు ఫుల్ పీక్స్. ఒక సినిమాతో ఫుల్గా వెళ్ళిపోయాం పైకి, పెద్ద స్టేజ్కి వెళ్ళిపోయారు బాగా. అంతకుముందు అంటే మీరు చిరంజీవి గారి ఇమేజ్ అన్నది మీకు బాగా హెల్ప్ అయిందండి అలాంగ్ విత్ ది సాంగ్. చిరంజీవి గారి సినిమా ఖైదీ అండ్ ఖైదీకి వర్క్ చేశాను నేను కంప్లీట్గా, రీ రికార్డింగ్ సాంగ్స్ అంతా. ఓకే. రగులుతోంది మొదలుపోతే ఆ కంపోజింగ్ అంతా నేను ఉండేవాడు. కంపోజింగ్ అంతా ఖైదీ వర్క్ చేశాను. అప్పటి నాకు చిరంజీవి గారు అంటే నాకు ఒక క్రేజ్. ఎందుకంటే మేము అంతా తమిళనాడులో ఉండేవాం కదా, మెడ్రాస్. అవునండి. నాకు మెడ్రాస్లో ఏంటంటే ఎంజీఆర్ గారు నాకు గ్రేట్ కోర్ ఫ్యాన్. నేను ఎంజీఆర్కి, అఫ్ కోర్స్ శివాజీ గారు. వీళ్ళిద్దరికి మ్యూజిక్ ఎవరు చేస్తారు? ఎంఎస్ విశ్వనాథన్ గారు. అవును. అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ చేసేవాడు. ఎంజీఆర్ గారికి ఒక స్టైలు, శివాజీ గారికి ఒక స్టైల్. అయినే అంటే ఒక కమర్షియల్ మ్యూజిక్ చేయాలంటే హీరోస్కి ఎంఎస్ విశ్వనాథన్ గారు ఎవ్వరు కాదు. ఆ ట్రెండ్ పట్టుకున్నాను నేను మెయిన్గా. ఓకే. ఆ ఇంట్రొడక్షన్, హీరో వస్తే ఇంట్రొడక్షన్ మ్యూజిక్ ఎలాగ వాళ్ళు ఫ్యాన్స్కి దద్దరిల్లిపోయేది. అసలు ఆయన చేస్తే ఎంజీఆర్ కనిపిస్తే ఇక థియేటర్లు లేచి ఎగురుతారు ఒక్కోడు ఆ మ్యూజిక్కి. అటువంటి మ్యూజిక్ విని మేము నెక్స్ట్ హీరోస్ ఎలా చేయాలి అని అంటే సోమన్ బాబు గారు చేస్తాం ఫస్ట్ ఫిలిం సంసారం సినిమా. అది ఫ్యామిలీ టైప్, ఆయనకి ఏం పెద్ద హెవీ మ్యూజిక్ చేయలేవు. అవునండి. కృష్ణ గారు నా పిలిపే ప్రపంచం, అది ఫస్ట్ ఫిలిం కృష్ణ గారు. దానికి కొంచెం విజృంభించాం. కృష్ణ హీరో సూపర్ స్టార్ కదా, దానికి కొంచెం కొత్త రకమైనటువంటి మ్యూజిక్ ఒక ఎంజీఆర్ లెవెల్లో ఆయనకి ఇవ్వటం. తర్వాత ఇంకా చిరంజీవి గారు వచ్చేసరికి మ్యాక్సిమం ఆ ఎంఎస్ స్టైల్స్ అన్ని మా లోపల ఉన్నాయి, అన్నిటిని ఇంప్లిమెంట్ చేసి కొట్టే ఉంది దెబ్బ అంతే, ఫినిష్.
అప్పుడు నార్మల్గా చిరంజీవి గారికి చక్రవర్తి గారు ఎక్కువగా చేయడం అవును. సినిమాలు అన్నీ కూడా చిరంజీవి గారికి ఎన్టీ రామారావు గారికి చక్రవర్తి గారు అవును రాఘవేంద్ర గారి కాంబినేషన్ మొత్తం వరుస పెట్టి ఈ వీళ్ళు వాళ్ళు లేదు సార్ ఇప్పుడు నాగేశ్వరరావుకి కానీ రామారావుకి కానీ కృష్ణ గారికి సోహన్ బాబు గారికి బాక్స్ ఆఫీస్ హిట్స్ ఇచ్చాడు అన్ని అసలు మెమరబుల్ హిట్స్ ఇచ్చారు. ప్రేమాభిషేకం అయితే అన్ని పాటలు హిట్. అవును 3 సంవత్సరాలు ఎంతో ఆడింది ఆ సినిమా. అవునండి అవును అలాగా ఆయన చేసిన అదే చెప్తాను కదా, ఇలా కూర్చొని అలా కంపోజ్ చేస్తారు మా గురువు. ఒకటే ట్యూన్